ప్రియ దేవుని పిల్లారా, ఆలోచించండి ఒక్కసారి. దేవుడు అనగానే అవసరాలు తీర్చేవాడు మాత్రమే కాదు, కోరికలు తీర్చేవాడు మాత్రమే కాదు, ఆయన ఆరాధనకు యోగ్యులు, ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం మనం. మనకి ఈ రోజు ఇంత గొప్ప రక్షణ ఇచ్చి మనల్ని పోషిస్తూ రక్షిస్తూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మన తండ్రిని మనం ఆరాధించడం ఎంతైనా మనకి క్షేమకరం, ఎంతైనా మనకి అది ఆశీర్వాదం. ఆరాధించే అనుభవం లేదండి ఈ రోజు. స్తుతించడం గాని, ఆరాధించడం గాని, సాష్టాంగపడటం గాని ఏమీ లేవ్వండి. కూర్చున్నా నుంచున్న సమస్యలు, కోరికలు, అయ్యా నా భర్త దీవించయ్యా, నా పిల్లల్ని దీవించయ్యా, నా పిల్లలకి వేరే దేశాల్లో ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, అయ్యా నా పిల్లలకి మంచి మొగుని తీసుకురండి అయ్యా, కోటీశ్వరులను తీసుకురండి అయ్యా, అయ్యా మా బిజినెస్ ఇంకా 30 రెట్లు 40 రెట్లు డెవలప్ చేయండి అయ్యా, నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి అయ్యా. అరే ఇదే గోల, ఎప్పుడు చూసినా ఇదే తప్ప. నేను నా దేవుణ్ణి ఆరాధించాలి. ఉదయకాలం లెగిసి నేను మోకాళ్ళు లేసి చేతులు ఆకాశం వైపు ఎత్తి చక్కగా, దేవా నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు, ఇంత భాగ్యాన్ని ఇచ్చారు, ఇంత రక్షణ ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మీరు నా ఆరాధ్య దైవం అయ్యా అని ఎంతమంది చేస్తున్నారండి అసలు ఈ రోజుల్లో? నీకు ఆరాధించే అనుభవం ఉందా అని అడుగుతున్నాను. దేవునికి మొక్కే అనుభవం ఉందా? సాష్టాంగపడే అనుభవం ఉందా? తగ్గించుకునే అనుభవం నీకుందా? స్తుతించే అనుభవం ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి నేర్చుకుంటానికి, ఈ రోజు నుంచి అలవాటు చేసుకుంటానికి దయచేసి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభు బయట వేడుకుంటున్నాను. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఖాళీగేం కాదు, తనకు వృత్తి ఉంది. వాళ్ళ నాన్న ఒక బాధ్యత అప్పగించాడు. నమ్మకంగా గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలు కాసుకుంటూ ఆ సినిమా పాటలో లేకపోతే ఇంకేదో పాటలు పాడుకుని వదిలేయచ్చు కదా, లేకపోతే కాలం గడిపేయచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా, సమయాన్ని గడుపుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ దావీదు దేవుణ్ణి ఎక్కువ ఆరాధించేవాడు. అడవుల్లో ఒంటరిగా దేవుణ్ణి కీర్తించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఆలోచించండి ఒకసారి, ఎవరు చెప్పారు అతనికి? ఈ రోజు నీకు చెప్పడానికి చాలా మంది సేవకులు ఉన్నారు, వాక్యాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం ఉంది. అతనికి ఎవరు చెప్పలా? తనకు తానుగా నేను దేవుణ్ణి ఆరాధించాలి, అది నా భాగ్యం, అది నా ధన్యత, అది నా జీవిత అదృష్టంగా భావించి దావీదు దివారాత్రులు దేవుణ్ణి ఆరాధించేవాడు. దావీదు దివారాత్రులు దేవుణ్ణి ఘనపరిచేవాడు, స్తుతించేవాడు, కీర్తించేవాడు, ఆరాధించేవాడు. ఏం జరిగింది? ఆర్డినరీ పర్సగా ఉండిపోయాడా? మామూలుగా ఉన్నాడా? అందరు గొర్రెలు కాసుకునే వాళ్ళు, లోక పాటలో ఏదో సినిమా పాటలో ఇంకేదో పాటలు పాడుకునే వాళ్ళు, వాళ్ళ జీవితం మామూలుగా ఉంటది. కానీ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాబట్టి, ఈ దావీదు స్పెషల్ గా దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టి, దేవాది దేవుణ్ణి, ప్రపంచాలను తన మహత్తు గల మాటతో కలుగజేసిన సృష్టికర్తని ఘనపరిచాడు కాబట్టి, మహిమపరిచాడు కాబట్టి దేవుడి యొక్క శక్తి పొందుకున్నాడు. దేవుని యొక్క అతీతమైన శక్తిని ఈ దావీదు యవన వయసులోనే పొందుకున్నాడు.